నేను పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోనూ, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుతున్నానండి. ఎప్పుడన్నా అంటే నేను ఇలాగ జర్నలిస్టు, నేను ఇలా అయితే మాట్లాడతా ఏం అడగకుండా చాలా ఎలా ఉంది బాబు అంటే, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఆయనలో వర్క్ చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి అని ఒక చిత్తశుద్ధి కనపడుతుందండి. సిన్సియారిటీ కనపడుతుందని అదెలా తెలిసిందంటే మొన్న చూడు 'తొక్కిసలాట'లో ఆయన క్షమాపణ చెప్పారండి. అసల ఎవరు అడగలేదు. నువ్వు క్షమాపణ చెప్తావని ఎవరు అడగలేదు అసల. వాళ్ళు కూడా న్యాయం చేశారండి. న్యాయం చేశారు. బాధపడ్డారండి. ఎందుకంటే ఆ! మనకి డిప్యూటీ సీఎం గారు ఆయన ఆ! డిజైన్ చేయలేదు కదండి మేనేజ్మెంట్ సైడ్. అవును. బట్ ఆయన కూడా క్షమాపణ చాలా క్షమాపణ చెప్పారు. నేను ఇప్పుడు నాకు బాధ అనిపించింది. హ్మ్. అవి మనం అట్లాంటివి మనం ఏమి ఇచ్చినా చాలదు. అవును. బట్ మనకేంటంటే ఇంకా మనం ఫ్యూచర్లో అట్లా ఉండదు అనేది. బట్ ఏంటంటే ఒకటండి, ఈజ్ వెరీ ప్యూరెస్ట్ ఫామ్. హ్మ్. ఆయన ప్రతి విషయాలు కూడా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కూడా ఆయన వెళ్ళొచ్చు. హ్మ్. ఆయన భక్తుడే. బట్ అంటారు లేదు నేను వెళ్తే మళ్ళీ అక్కడంత క్రౌడ్ తొక్కిసలాట. ఇవన్నీ నా వల్ల నేను ఒకసారి గుడిలోకి వెళ్ళాను. ఈ లోపల సోమవారం గుడికి వెళ్ళి బయటకు వస్తున్నాను. నేను ఉన్నాను ఐ థింక్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, గుడిలో అరుస్తున్నారు. నాకు అది హ్మ్. సోమవారం వేరే, నాకు అది ఇబ్బంది అనిపించింది. అవును. అక్కడ సో అందువల్ల ఆయన ఏ గుడికి వెళ్ళినా కూడా హ్మ్. లోపల చూసిన వెంటనే అరుస్తారు ఆయనకి అది. హ్మ్. అందుకే ఆయన మొన్న హాస్పిటల్లో కూడా జనాలు ఎంత అంటే నేను వచ్చిన పని వేరే, ఇది కాదు, అవును. మీరు అరుస్తే హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అవునండి. అని తను హ్మ్. ఆయన పాయింట్. తన ఫ్యాన్స్ని కాపాడుకోవాలి, హ్మ్. వాళ్ళు ప్రశాంతంగా మీరు దర్శనానికి వెళ్ళండి, మీ హెల్త్ చూసుకోండి హ్మ్. అని ఆయన చాలా ఆలోచిస్తాడు అవును. ప్రజలు అందరి మీద. మీకు తెలుసు. అవును. సో ఇది నాకు పర్సనల్గా నేను పొలిటికల్ లేకపోయినా ఆయనతో హ్మ్. జాయిన్ అయితే చేస్తున్నాను. ప్రవీణ్ గారు, మీ ఇద్దరు మనస్తత్వాలు ఒకేలాగా అనిపించింది సార్. నేను మీతో మాట్లాడాను కదా! అసలు మీలో ఉన్న డబ్బులు సంపాదిద్దాం, ఈ ఈ పదవి అడ్డు పెట్టుకొని ఏదో సాధిద్దాం ఈ ఒక్కసారి పదవి అనేది ఇది పదవిలాగా నేను ఒక సేవా కార్యక్రమం లాగా మీరు ఫీల్ అయ్యారు. నేను చూసాను. అంతే సార్. ఇది దేవుడికి సేవ చేయాలి. అంటే ఇప్పుడు ఇదొక భాగ్యం. నేను 2 years లాస్ట్ టైం తీసుకున్న కూడా అంతే సేవనే. ఇప్పుడు ఇది పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి ప్రసాద్ గారు. చేసేటప్పుడు మీ పాయింట్లో ఏంటంటే ఒకటి ఉండొచ్చు, హ్మ్. ఆనంద్ వచ్చి బోర్డు మెంబర్ అయ్యారు, అది కాదండి. అవునండి. ఇప్పుడు డెఫినెట్గా 23 మంది అనుకుంటాను హ్మ్. ఓవరాల్గా ఒక ఇండియాలో వాళ్ళను స్వామివారికి 2 ఇయర్ మేము ఉండడం చాలా పెద్ద విషయం. హ్మ్. బట్ అది చాలా అది స్వామివారు అనుకుంటే తప్ప జరగదు, అవునండి. దేంతో జరగదు అది. హ్మ్. అది ఆ ఛాన్స్ ఆయన 23 మంది ఆయన చూస్ చేసి హ్మ్. తీసుకొస్తున్నారు లోపలికి. దాంట్లో ఎంతమంది పని చేస్తారు హ్మ్. అని చూస్తారు ఆయన. అదే. నేను మళ్ళీ హ్మ్. అవ్వడం కాదండి, అవునండి. చేస్తారు. మనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అవునండి. ఇంతే హ్మ్. జరగదు అంటే అవ్వదు, అవును. ఎప్పుడు జరగదు. హ్మ్. జరగదని ఏది లేదు. అవునండి. ఒక బోర్డు మెంబర్ అవ్వాలంటే వాళ్ళు ఒక అంటే సేవాభావం ఉంటే గాని అవ్వకూడదు. అట్లా అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది నేను దాని మీద కామెంట్ చేయలేను కాబట్టి. అందరూ ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ దేవంటూ చాలా స్వామివారికి సేవ చేయాలి, చాలా ఉన్నాయి డెఫినెట్గా. నేను ఇప్పుడున్న టీంలో అందరూ దే ఆర్ మోర్ దేవుడి భక్తి ఉంది, చేయాలని ఉంది, అందరికి ఉంది. బట్ ఏంటంటే ఆ 2 years వరకు అదే కంటిన్యూ అవ్వాలి. అది 2 years దాకా అదే కంటిన్యూ అవ్వాలి. అండ్ బోర్డ్ మీటింగ్ అని కాకుండా చైర్మన్గా చాలా సిన్సియర్గా చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారు. ఆయన ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేస్తున్నారు. ఆయన ఏజ్లో ఆయన చేసే అందరితో షేర్ చేసుకుంటారు. అండ్ వెరీ నైస్ జెంటిల్మెన్. అంటే ఒక భక్తి లేకపోతే జరగదు. లైఫ్లో ఎన్నో చూసుండొచ్చండి, దేవుడు కరెక్ట్ టైంకి ఆయనకి ఇచ్చారు. ఇది అంటే ఇంత చిన్న విషయం కాదు ఆయన. సో అందుకే అదే అంటున్నాను అండి, ఇప్పుడు నాకు ఎనీ టైం నాకు యాక్సెస్ ఉంటుంది దర్శనానికి. ఎన్నిసార్లు వెళ్తాను, వెళ్ళి వస్తాము, దండం పెట్టుకుంటూ వస్తాం. దండం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వాలి, మనం వెళ్ళాము దండం పెట్టుకు ఏం చేస్తాం అనుకున్నాం. దండం పెట్టు
అవునండి. మళ్ళీ మనం కోరిక మనం అనుకుని జరిగి లోపలికి వెళ్ళడం ఇంకో హ్యాపీనెస్ ఉంటుంది. అవునండి. అవును. ఉందని చెప్పి రోజు వెళ్ళడం కాదు కదా. ఉమ్. ఇప్పుడు ఆ లైన్లో మాకు అవును. తోసే వాళ్ళు ఉంటారు లోపల. ఉమ్. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను లోపలికి వెళ్తే. ఉమ్. నన్ను ఇట్లా తోస్తుంటారు, ఉమ్. వెళ్ళండి వెళ్ళండి అని. వాళ్ళంత అదృష్టం దేవుళ్ళు. అందుకోసం వాళ్ళు మాకు తోయకుండా దేవుని దండం పెడుతూ ఉంటారా చెప్పండి. అవునండి. తొయ్యాలండి. అంటూ ఉంటారు. నెక్స్ట్ భక్తులు ఇది వస్తున్నారు, అంటే తోస్తున్నారు కదండి. ఇప్పుడు మనం వాళ్ళ పాయింట్లో ఆలోచించండి. నేను వాళ్ళగా ఉంటే ఏంటి, నాకు అప్పుడు దేవుడి మీద ఫోకస్ ఉండదు, ఈ జనాల మీద ఉంటుంది. దేవుడి దగ్గర మీరు ఉన్నారని భక్తి వస్తుందని కాదండి. అవునండి. మీరు భక్తిగా అనుకొని వెళ్ళాలి లోపలికి. అది మీ పని. అవును. ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను అంటే మీ పని. నేను గుడి దగ్గర ద్వారం చెక్కుతున్నాను అంటే నాకు ద్వారం చెక్క మీద ఉంటుంది తప్ప దేవుడి మీద ఉండదు. దేవుడు పని చేయించుకుంటున్నాడు అంతే. మనం వాళ్ళని చూసి మనం గొప్పగా ఫీల్ అవ్వకూడదండి. సో వాళ్ళకి దేవుడికి ఆ స్థానం ఇచ్చారు, వాళ్ళు మన దేవుడు ఇచ్చిన పనిని వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళ అదృష్టం. మాకు పని ఇచ్చారు, వాళ్ళకి ఆ రకంగా ఆ పని ఇచ్చారు, మాకు ఈ రకంగా ఈ పని ఇచ్చారు అంతే. జస్ట్ డిఫరెన్స్ అంతే.